మీరెవరైనా కువైట్ రావాలనుకుంటున్నారా? కువైట్‌కి వచ్చే ముందైతే ఈ 3 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సర్వైవ్ అవ్వనీకైతే ఈ 3 విషయాలు చాలా అవసరం. ఫస్ట్ వచ్చి ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కువైట్‌కొచ్చిన తర్వాత కువైట్ వాళ్ళు మీతో ఎంత మాట్లాడినా, ఎంత మంచిగున్నా, ఒకరోజు మిమ్మల్ని అడుగుతారు, "మీకేమన్నా పనులు తెలుసా?" మీకు ఎంత పని వచ్చినా, అది చిన్న పనైనా, పెద్ద పనైనా అస్సలు రాదని చెప్పండి. వచ్చిందని చెప్పినారా, బై మిస్టేక్ ఇంక అయిపోయి ఖల్లాస్ ఫినిషింగ్ అక్కడికి మీ పని అయిపోద్ది. ఎలా పడితే అలా వాడేస్తారు మిమ్మల్ని మాత్రం. ప్రతి పనికి వాడేస్తారు. అందుకని మీకేం పని వచ్చినా రాదని చెప్పండి. అదే చాలా బెస్ట్ ఇక్కడ. అండ్ సెకండ్ వన్ వచ్చి ఎప్పుడైనా వాళ్ళు ఏ పనైనా చెప్పారనుకోండి, ఈ టైం కల్లా అయిపోవాలని. మీరు దానికి 10 నిమిషాలు ముందే అయినా ఆ పని కంప్లీట్ చేయండి. లేదా 10 నిమిషాలు ఎక్కడికైనా తొందరగా రమ్మంటే 10 నిమిషాలు ముందైనా అక్కడికెళ్ళి ఉండండి. ఎందుకంటే వాళ్ళు ఒక టైం చెప్తారు, ఒక టైంకి వస్తారు. కొన్నిసార్లు లేట్‌గా వస్తారు. కొన్నిసార్లు 10 నిమిషాలు ముందే వచ్చేస్తారు. అందుకని మనం ఒక 10 నిమిషాలు ముందు కానీ, 10 నిమిషాలు ముందు కానీ ఉంటే చాలా బెస్ట్. ఇది నంబర్ 3. ఇది చాలా ఇంపార్టెంట్. ముందు 2 విషయాల కన్నా. ఏంటంటే రేపు పొద్దున మీ సైడ్ నుంచి ఏం ప్రాబ్లమ్ ఉన్నా, వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా వర్క్‌లో చిన్న ప్రాబ్లమ్ వచ్చినా ఫస్ట్ అయితే సారీ చెప్పడం నేర్చుకోండి. మీరు అనొచ్చు అసలు మనం ఎందుకు సారీ చెప్పాలని. కానీ ఒక్క సారీ చెప్తే ప్రాబ్లమ్ అక్కడితో క్లియర్ అయిపోద్ది. ఎందుకంటే మనం సారీ చెప్పకుండా వాళ్ళు క్వెషన్ ఏస్తుంటే మనం రిటర్న్ ఆన్సర్ ఇచ్చుకుంటూ అలానే ఉన్నామనుకోండి, అది పెద్దగా అయిపోద్ది. వాళ్ళు పర్సనల్‌గా తీసేసుకుంటారు. ఆ తప్పు మనమైతే చేయకూడదు. నేనైతే పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. వాళ్ళేమన్నా అన్నారనుకోండి, సారీ చెప్పి అక్కడితో వదిలేయండి. వాళ్ళకి తర్వాత మరుసటి రోజు అస్సలు గుర్తుండదు. కోవిడ్ వాళ్ళకి నిజంగా మతిమరుపు చాలా ఎక్కువ. ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడతారు, రేపు వాళ్ళకైతే అస్సలు గుర్తుండదు. సో సింపుల్‌గా ఒక సారీ చెప్తే అప్పటితో వాళ్ళు వదిలేస్తారు. మనం మంచిగుంటాము. సో ఈ 3 విషయాలు మీరు ఎవరైనా కోవిడ్ కావాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని విషయాలు కూడా చెప్తాను. ఈ వీడియోకి అంతే అండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.